ఇప్పుడు నేను 20 రూపీస్ 30 రూపీస్ అడిగితే డిపెండెన్స్ అనుకుంటారా, ఊరికే అడుగుతున్నానా? లెట్ మీ ఓపెన్ ద ఫోన్. టడా! మేక్ ష్యూర్ యు హ్యావ్ ఎ గిఫ్ట్. చిన్నారి తల్లి నానింగి. హే హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలుసు ఈ మధ్యలో వ్లాగ్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి, ఎప్పుడో కానీ పోస్ట్ చేయట్లేదు, చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ వస్తే తప్ప అని. సో ఈరోజు మీ అందరూ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అని. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక 10 రూపీస్ 20 రూపీస్ అడిగి పేరెంట్స్ దగ్గర తీసుకునే దానికే చాలా అంటే చాలా ఆలోచిస్తుంది. అమ్మో ఇప్పుడు నేను 20 రూపీస్ 30 రూపీస్ అడిగితే డిపెండెన్స్ అనుకుంటారా, ఊరికే అడుగుతున్నానా, ఇలాంటి చాలా థాట్సే ఉంటాయి. ఐ నో యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా నాకు ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా తెలుసు, అది ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది. బట్ ఎవ్రీ సింగిల్ టైం నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్కి పలానా గిఫ్ట్ ఇచ్చాను, పలానా చేశాను, పలానాది ఇది చేశాను అని అన్న ప్రతిసారి ఐ టు ఫీల్ లో అనమాట. అరే నేనేంటి మా నాన్న కోసం నేనేం చేయలేదా, ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ ఆల్సో ఐఎమ్ నాట్ అంటే క్యాపబుల్ పర్సన్ని కాదా అని చాలాసార్లు నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకున్న డేస్ ఉన్నాయి, నన్ను నేను బాధ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఈవెన్ దో వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా చాలాసార్లు అనేస్తాను నేను మా పేరెంట్స్ ముందు కూడా. నేను అంట ఏ మమ్మీ డాడీ ఏమున్నది, లైఫ్ అంటే ఇట్లుండాలి అట్లుండాలి, చాలా గట్టిగా మాట్లాడేస్తూ ఉంటాయి. ప్రతి దాన్ని టాపిక్ని చాలా ఈజీ మైండెడ్తో తీసి పడేస్తూ ఉంటా. బట్ టుడే వాళ్ళ పాప కూడా గ్రో అయిందని వాళ్ళకి తెలియాలి. ఐ నో హీ ఆల్రెడీ నోస్ అబౌట్ ఇట్. బట్ ఈరోజు ఫస్ట్ టైం చాలా అంటే చాలా ఇప్పటిదాకా మా డాడీకి నేను ఇంత అమౌంట్ పెట్టి ఎప్పుడు ఏమీ తీసుకోలేదు. మ్యాక్సిమం చేసుంటాను ఒక చిన్న చిన్న అమౌంట్స్ దట్ ఆర్ వెరీ క్యాపబుల్ ఆఫ్ ఏ పర్సన్ అయినా. అంటే ఈవెన్ దో ఎర్నింగ్ ఉన్న పర్సన్ అయినా లేకపోయినా వాళ్ళ పాకెట్ మనీస్తో చేసే అంత దాంతో నేను చాలాసార్లు చాలా చేసుంటా. బట్ దోస్ ఆర్ నాట్ కౌంటబుల్. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో మా డాడీకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. టుమారో ఈజ్ మై ఫాదర్స్ బర్త్డే. సో ఈరోజు నేను పర్చేస్ చేయబోతున్నాను. అసలు ఏం తీసుకోబోతున్నాను ఏంటి అన్నది యూ హ్యావ్ టు సీ ఇన్ ద వీడియో. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన కోసం ఆ గిఫ్ట్ని కూడా పర్చేస్ చేసేద్దాం. నేను డైరెక్ట్ అక్కడే రివీల్ చేస్తాను నేను ఏం తీసుకోబోతున్నాను ఏంటి అన్నది. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చేసేయండి. ఇదే వ్లాగ్లో మా డాడీ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాము. సో వీఆర్ గోయింగ్ టు అంటే ఈరోజు నైట్ మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం కొత్తగూడెం. ఆయన రియాక్షన్ కేవలం క్యాప్చర్ చేయడం కోసం. సో రేపు ఆయన ఎలా మ్యాక్సిమం ఆయన అంత రియాక్ట్ అవ్వకపోవచ్చు, బికాజ్ ఐ డోంట్ నో. నేను ఇప్పటి వరకు ఆయనకు అంత సర్ప్రైజ్లు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. చూద్దాం, అసలు వెళ్ళి చెక్ చేసి దాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ నేను ఏం గిఫ్ట్ తీసుకుంటున్నానో మీ అందరికీ చూపించేస్తా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై ఫాదర్ రియాక్షన్. మన వెనకాల ఉన్నది ఎవరు? యాజ్ అ మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఇది కొంచెం కష్టమే, కానీ కష్టమేం కాదు. ఫైనల్లీ ఐ అచీవ్డ్ అనమాట. మా నాన్నకి రేపు, ఐ హోప్ మీ అందరూ ఈ సరౌండింగ్స్ చూసే అర్థమైపోయి ఉండాలి నేను ఎక్కడున్నాను ఏంటి అన్నది. సో నేను ఆప్రోనిక్స్లో ఉన్నాను అనమాట. మా నాన్నకి రేపు బర్త్డే. ఈరోజు ఆల్మోస్ట్ ఎట్ 6 o'clock నేను ఒక ఫోన్ తీసుకున్నాను. అది వచ్చేసి 17 Pro. చిన్నది కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ మన కాస్ట్ అరౌండ్ తెలుసు కదా మీకు ఎంత అయ్యి ఉంటుందో. ఈజీగా 1,50,000 ప్లస్ పడింది మనకి. ఫీలింగ్ ప్రౌడ్ బికాస్ ఆయన వేలు పట్టుకొని నాన్న నాకు ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చేయండి, నాన్న నాకు అది కావాలి, నాన్న ఇది కావాలి అనే స్టేజ్ నుంచి, టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా 6 months నుంచి మా నాన్నని చూస్తున్నా నేను. ఆయన ఫోన్ బ్యాటరీ అనేది చాలా తొందరగా దిగిపోతూ ఉంది. ఐ థరోలీ వాచ్డ్ ఇట్. బట్ నేను ఏమనుకున్నానంటే ఆయన బర్త్డే రోజు కానీ ఆయన ఒక స్పెషల్ డేన ఒక స్పెషల్ గిఫ్ట్ వస్తే బాగుంటుంది ఎప్పుడో సడన్గా రావడం కంటే అని నాకు అనిపించింది. సో అది కాకుండా కొంచెం మనం అమౌంట్ని పోగు చేసుకోవాలి కాబట్టి సో ఇంత టైం పట్టింది. ఫైనల్లీ ఆయన బర్త్డే రోజు అచీవ్ చేసిన. అండ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు గిఫ్ట్ హెమ్. దట్ ఈస్ నథింగ్ బట్ సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్లీ ఇప్పుడు ఆయన రియాక్షన్ క్యాప్చర్ చేయడం కోసం నేను ఒక 7 hours ట్రావెలింగ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు కొత్తగూడెం. ఫైనల్లీ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఐ డోంట్ నో హౌ యూ గోనా రియాక్ట్ ఫర్ ఇట్.
ఐఎమ్ టూ మచ్ ఎక్సైటెడ్, లెట్స్ వాచ్. యాక్చువల్లీ దీని ఏంటి అంటే మనం ఇక్కడే ఓపెన్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే వాళ్ళకి కౌంటింగ్ మిస్ అవుతుంది యాజ్ పర్ రూల్స్. రేపొద్దున డాడీ ఒకవేళ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆయనే ఓపెన్ చేస్తున్నట్టు ఉండాలి. సో దానికోసం ఒక ట్రిక్ ప్లే చేస్తారు వీళ్ళు. దీన్ని ఫస్ట్గానే వీళ్ళే ఓపెన్ చేస్తారు, కానీ రేపొద్దున వీళ్ళు డాడీ చింపడానికి వీలుగా ఉండేలాగా చూస్తారనమాట. రాండి ఫ్రేమింగ్ ఎట్లా నా వీడియో ఆఫ్ అన్నా. ట్రిక్ వీళ్ళు ఎన్నో ఇలా చేశారంట. అసలు నాకు ఆరెంజ్ నచ్చదు, కానీ నా దగ్గర ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది. అండ్ ఇప్పుడు నా ఫోన్ హోల్డ్ చేసే ఫోన్ కూడా సిల్వర్ కలర్. సో ఫైనల్లీ వై డోంట్ ఐ గో ఫర్ ఆరెంజ్ అనిపించింది థర్డ్ ఆప్షన్గా మా డాడీకి. మా ఇంట్లో అన్ని కలర్ ఐఫోన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫైనల్లీ లెట్స్ ఓపెన్ దిస్. లెట్ మీ ఓపెన్ ద ఫోన్. టడా! ఫైనల్లీ మా డాడీ గిఫ్ట్. ఐ హోప్ యూ విల్ లవ్ ఇట్. నాకు తెలిసినంత వరకు నీకు ఇష్టమై ఉంటుందని అనుకుంటున్నా. నీకు కావాల్సిన థింగ్నే నేను గిఫ్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ లవ్ ఇట్ డాడ్. ఐ లవ్ యూ సో మచ్. చలో దీన్ని ఒకసారి ఆన్ చేసేద్దామా? యా ఫైనల్లీ చలో ఫైనల్గా ఆ ప్రోడక్ట్స్లో మనం ఫోన్ తీసుకున్నందుకు, సారీ 5 లక్షలు బిల్ చేసినందుకు సక్సెస్ఫుల్గా నాకేం గిఫ్ట్ ఇచ్చారండి? పవర్ బ్యాంక్ గిఫ్ట్ ఇస్తున్నారు. 5 లక్షలతో కారే వస్తుంది తెలుసా? చాలా గిఫ్ట్స్. ఏం గిఫ్ట్ ఇచ్చారు చెప్పండి? ఆ స్పీకర్ నుంచి దెయ్యం సౌండ్లు చేస్తున్నాయి అర్ధరాత్రి పూట. టెన్షన్ వస్తుంది గుండెల్లో. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇప్పుడు నాన్న రియాక్షన్ తీసుకోవడానికి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో ఫైనల్గా మా డాడీ ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మధ్యలో. కనీసం ఆయనకు ఒక సింగిల్ పర్సెంట్ కూడా ఐడియా లేదు. ఆయనకి మనం ఇప్పుడు ఆయన గిఫ్ట్ని ఇచ్చేద్దాం లేట్ చేయకుండా వెళ్ళిపోయి. సో ఇప్పుడు వెళ్ళి కింద దాయాలి, దీన్ని దాసి ఆయన కేక్ కట్ చేసేటప్పుడు సడన్గా ఇవ్వాలి తీసుకెళ్ళి. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని. నేనేమైనా గిఫ్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బట్ ఐ విల్ మేక్ ష్యూర్ యూ హ్యాడ్ ఎ గిఫ్ట్. గెస్ట్ చేయి ఫస్ట్, అసలు అది ఏంటి గెస్ట్ చేసిన తర్వాత దెన్ ఓపెన్. మిమ్మల్ని కాదు కదా నేను చెప్పింది, మిమ్మల్ని కాదు కదా. లెట్ హిమ్ గెస్ నా. కాదు రాజు ఏని పిలిచి ఆయనకి గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కోయా. ఏంటది? 17 Pro. అందరి చేతుల్లో ఉన్నదానికంటే నీ దాంట్లో ఉన్నది కాస్ట్లీ. ఇది లవ్ ఇట్. ఇట్లా తీయాలి. ఓపెనింగ్ ఇది చెయ్యి ర్యాపిడ్. అయిపోలే ఇది అనుకోండి. మమ్మీ ఏమో మమ్మీ దా ఏరా. సో మమ్మీకి ఉన్నాయి స్మూత్ ఉంటుంది. ఫైనల్లీ లెట్స్ ఓపెన్ దిస్. చేసే ఇట్లా లాగు. This is your phone, new phone, and this is your bag, and this is ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్. ఇన్ని రోజులు ఛార్జింగ్ అయిపోతుంది నా ఫోన్లో అన్నావు కదా. సో ఫైనల్లీ ఇప్పుడు నీకు అందరితో పాటు నా చేతిలో ఎట్లయితే 17 Pro Maxలు ఉన్నాయో నీ చేతిలో కూడా అట్లనే ఉన్నాయి. ఓకేనా? నువ్వు కూడా ఒక యూట్యూబర్ ఫాదర్, ఆల్సో గోయింగ్ యూట్యూబర్. ఓకే, త్వరలో యూట్యూబర్ అవుతాడు మా డాడీ కూడా, బికాస్ చాలా డేస్ నుంచి వీడియోస్ చేస్తా అంటున్నాడు. ఫైనల్లీ ఈస్ గోయింగ్ టు రికార్డ్ ఇట్. ఫ్యామిలీ మొత్తం తింటారు, మీ అమ్మ ఒకటే తింటది.
సో హ్యాపీ.